హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే 2 రకాల వంటకాలతో మీ ముందుకు వచ్చేసేసాను. కేజీ మటన్ తెచ్చుకొని దాంతోటే సూపు, అలాగే దాంతోటే ఫ్రైని కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేద్దాం రండి. రెండు కూడా ఈ సీజన్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే రెసిపీసేనండి. ఈ సూప్ని తీసుకోవటం వల్ల దగ్గు జలుబు చక్కగా తగ్గి నోస్ బ్లాకేజ్ కూడా తగ్గుతుందండి. అలాగే రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడి ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. పిల్లలకి వారానికి ఒక్కసారి ఇలా మటన్ సూప్ని పెట్టామంటే పిల్లలు చాలా బలంగా ఎదుగుతారు. ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లోకి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన కేజీ మటన్ని తీసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా ఒక గెరిటెడు అంటే ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసేసేయండి. ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసి, ఒక రెమ్మ కరివేపాకుని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి దాన్ని కూడా దీంట్లో వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవడం వల్ల మటన్ ముక్కలకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పట్టుకుంటుంది. అప్పుడు మటన్ ఏంటంటే నీచు వాసన లేకుండా మంచి సువాసనతో ఉంటుంది. కుక్కర్ లాక్ చేసేసి విజిల్ పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 7 నుంచి 8 విజిల్స్ వరకు రానివ్వండి. విజిల్ అనేది వచ్చి విజిల్ కంప్లీట్గా వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చూస్తే మటన్ అనేది చక్కగా 90% వరకు ఉడికిందండి. ఒక స్పూన్తో ఈ ముక్కను తీసేసుకొని మనం స్పూన్తో కనుక ఈ పీస్ని ప్రెస్ చేసి చూసామంటే కొంచెం ఈజీగా కనుక దిగింది అంటే మటన్ ముక్క 90% వరకు ఉడికినట్టే. ఇలా ఉడికిన ఒక 5-6 మటన్ ముక్కల్ని పక్కన తీసి పెట్టుకోండి. వీటినైతే పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు మటన్ ఉడికించిన కుక్కర్లో నీళ్ళు అనేవి ఊరాయి. ఆ నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను నీళ్ళేమి వేయకుండానే మటన్ ఉడికించగా ఇన్ని నీళ్ళు వచ్చాయండి. వీటితోనే మనం సూప్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ సూప్ తయారీకి 2 వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా వెల్లుల్లిపాయల నుంచి రెబ్బల్ని విడలకొట్టి ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదేనండి టఫెస్ట్ ప్రాసెస్ ఈ సూప్ని తయారు చేయటంలో. ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా స్లైసప్ చేసుకుంటే మనకి సూప్లో ఈజీగా కలిసిపోతాయి. మటన్ ముక్కల్ని కూడా ఇందాక చూపించాను కదా, వాటిని విడలు కొట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. సూప్ తయారీకి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి 3 పచ్చిమిర్చి తీసి వాటిని కూడా శుభ్రంగా తరిగి అవి కూడా వేసేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి స్లో ఫ్లేమ్లో వెల్లుల్లి పచ్చిమిర్చి మంచి సువాసన వచ్చి వెల్లుల్లి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకున్న తర్వాత ఇందాక విడలు తీసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా దీంట్లో వేసేసేయండి. ఈ మటన్ పీసెస్ని కూడా ఆయిల్లో ఇలా వేపుకోవడం వల్ల మటన్కి కూడా వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న మటన్ నీళ్లు ఉన్నాయి కదా, వాటిలో ఒక 100 ml వరకు వాటర్ని వేసేసి ఒక్కసారి ఈ వాటర్ని తీసుకొచ్చి వేగుతున్న ఈ వెల్లుల్లి మటన్ మిశ్రమంలో వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఇంకొక 200 ml వరకు వాటర్ని వేసుకోండి. మీరు సూప్ తాగే కన్సిస్టెన్సీ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని వాటర్ని మీకు ఇష్టం వచ్చినట్లు వేసుకోండి. చూడండి, ఇవైతే ఒక ఉడుకు పట్టనిద్దాము. ఈ లోపల ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకొని దానిలో ఒక 50 ml వరకు వాటర్ వేసి కార్న్ ఫ్లోరు ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనివల్లే మటన్ సూప్కి చిక్కదనం అనేది వస్తుంది. ఒక రోల్ తీసుకొని దానిలో ఒక 15 వరకు నల్ల మిరియాలను వేసుకొని మిరియాలు బాగా నలిగే విధంగా దంచుకుంటే లైట్గా ఇది పౌడర్ లాగా అవుతుంది. మటన్ సూప్ అయితే ఉడుకు పట్టిందండి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ కలిపిన నీళ్ళని దీంట్లో వేసేసి గెరిటతో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉండలేమి కట్టకుండా ఈ కార్న్ ఫ్లోర్ నీళ్ళు అనేవి మటన్ సూప్లో బాగా కలిసిపోతాయి. హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసి ఈ సూప్
కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకునేటప్పటికే ఇది చిక్కబడ్డం మొదలైంది. ఇంకొక 4-5 నిమిషాల పాటు సూప్ని ఉడికించుకున్నారంటే సూప్ అనేది బాగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇందాక దంచి పెట్టుకున్న మిరియాల పొడిని వేసేసేయండి. మిరియాల పొడి సూప్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి. సూప్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. మిరియాల పొడి వేసిన తర్వాత సూప్ని మాత్రం ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, ఎందుకంటే మిరియాల ఘాట్ అనేది మనకి తెలియదు. సో ఈ రెడీ అయిన సూప్ని ఒక బౌల్లోకి తీసేసుకొని వేడిగా వడ్డించుకోవడమే. గొంతులోకి వెళ్తుంటే ఘాటుగా భలే కమ్మగా అక్కడక్కడ మటన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి రేఖలు తగులుతూ కొత్తిమీర ఫ్లేవర్తో ఈ మటన్ సూప్ అయితే భలే ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ హెల్తీ మటన్ సూప్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ ప్రాసెస్లో మటన్ సూప్ని తయారు చేశారంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. కార్న్ఫ్లోర్ బదులు మీరు రాగి పిండి, బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు. ఈసారి రాగి పిండితో తయారు చేసిన సూప్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మటన్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసేసేయండి. ఈ లోపల 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని తొక్క తీసేసి సన్నగా స్లైసప్ చేసుకున్నాను. 10 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చిలో కొన్ని పండుమిర్చి కూడా వేసానండి. ఆయిల్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసేసి ఒక రెమ్మ వరకు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని స్లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయే విధంగా నూనెలో దీన్ని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. ఉడికించుకున్న మటన్ని దీంట్లో వేసేసేయండి. మటన్ని కూడా దీంట్లో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు వేసి తయారు చేయటం వల్ల ఈ మటన్ ఫ్రై అనేది మనకి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని 5 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా లాగేస్తుంది. అలాగే మటన్లో కూడా నీరేమన్నా ఉంటే చక్కగా దగ్గరికి పడుతుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నిండుగా పచ్చి కొబ్బరి పేస్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి పచ్చి కొబ్బరి అనేది మటన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని పచ్చి కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా పోయి కొంచెం డ్రై అయ్యే వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు వేపుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందాక కుక్కర్ పెట్టేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. దీన్ని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే ఇది కొంచెం ఎర్రగా అవటం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంటుంది, అప్పుడప్పుడు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని వేసేసి కారం అనేది మటన్ ఫ్రైకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు దీన్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి. చూడండి, ఇలా ఎర్రగా వేగితే ఈ మటన్ ఫ్రై అనేది పైనుంచి క్రంచీగా, లోపల నుంచి స్మూత్గా భలే టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని దీంట్లో వేసేసేయండి. అలాగే తరిగిన కొత్తిమీర, కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ సిమ్లోనే 5 నిమిషాల పాటు గరం మసాలా ఫ్లేవర్ అనేది ముక్కకి బాగా పట్టే విధంగా వేపుకోండి. ఈ లోపల కొత్తిమీర అలాగే వెల్లుల్లి రేఖలు కూడా లైట్గా మగ్గిపోతాయి. అంతేనండి, ముక్క మెత్తగా పైనుంచి క్రంచీగా వెల్లుల్లి కొత్తిమీర ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. మామూలు అన్నంలో కలుపుకొని తిన్నా ఈ మటన్ ఫ్రై భలేగా ఉంటుంది. ఇంకా రసం అన్నంతో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ మటన్ ఫ్రైని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలా తక్కువ టైంలో సింపుల్గా తయారు చేసుకునే ఈ మటన్ సూప్ని, మటన్ ఫ్రైని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటా.